మనిషి మరణించినా అతని హృదయం స్పందిస్తుంది. ఊపిరితిత్తులు శ్వాసిస్తుంటాయి, నేత్రాలు వీక్షిస్తుంటాయి, మూత్రపిండాలు మరొకరిలో రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. ఇలా మనిషి మృతి చెందినా సరే అతని శరీరంలోని అవయవాలు మరికొందరికి పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి. అందుకే అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్నా అని అంటారు. ఈరోజు జాతీయ అవయవదానం దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం. మనిషి మరణించాక దేహం మట్టిలో కలుస్తుంది. ఆ వ్యక్తి అవయవాలను అవసరమైన వారికి అమరిస్తే మరికొందరికి కొత్త జీవితం లభిస్తుంది. అవయవదానం కొన్ని కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అపోహల వల్ల ఇండియాలో మరణించిన తర్వాత అవయవదానం చేస్తున్న వారు తక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ఓ వ్యక్తి నుంచి సేకరించిన అవయవాల్ని 8 మందికి పునర్జన్మను ఇవ్వవచ్చు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది భారత ప్రభుత్వం ఆగస్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మన దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో వందల మంది చనిపోతున్నారు. బ్రెయిన్ డెడ్ అవుతున్న వారు, ఇతర కారణాలతో చనిపోతున్న వారు ఇలా చాలా మంది ఉంటున్నారు. వారెలాగూ తిరిగి బతికే అవకాశాలు ఉండట్లేదు కాబట్టి వారి అవయవాల్ని ఇతరులకు సమకూర్చడం ద్వారా మరెన్నో కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. చనిపోయిన వారే కాదు, బతికున్న వారి నుంచి కూడా అవయవదానం చేయవచ్చు. అందులో కిడ్నీ దానం వంటివి చేయవచ్చు. ప్రతి ఒక్కరికి 2 కిడ్నీలుంటాయి కాబట్టి ఒక కిడ్నీని దానం చేయవచ్చు. అయితే కొన్ని షరతులుంటాయి. అందరూ అలా దానం చేయడానికి వీలుండదు. ఎవరికి దానం చేయవచ్చనేది వైద్యులు పరిశీలించి చెబుతారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో నిమ్స్ హెచ్ఓడి డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ అవయవాల్ని సేకరించి ఇతరులకు సమకూర్చడమే ట్రాన్స్ప్లాంటేషన్ అంటారని పేర్కొన్నారు. దీన్ని జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా 12 సంవత్సరాల నుండి నిమ్స్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారని, సుమారుగా 1400 మంది నుండి 4000కు పైగా అవయవదానం చేశారని తెలిపారు. ఒక కిడ్నీ, లివర్, కళ్ళు మొదలగునవి కూడా జీవన్ దాన్ ట్రస్ట్ లో దానం చేసేందుకు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. దేశంలో మన రాష్ట్రంలోనే అధిక ట్రాన్స్ప్లాంటేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. అవయవదానంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచినందుకు మన రాష్ట్రానికి భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ రాష్ట్ర అవార్డు లభించిందని వివరించారు. సో 3rd ఆగస్టున ప్రతి సంవత్సరము మనము ఆర్గన్ డొనేషన్ డే జరుపుకుంటాము. మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో మొత్తం కూడా ఆర్గన్ డొనేషన్ డే జరుపుకుంటాము. ఇది ఒక మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ జీవన్ ద్వారా నిర్వహిస్తున్నాము. మనకు ఈ 12 years లో దాదాపు 4000 పైగా మనకి పేషెంట్స్ నమోదు చేయడం జరిగింది. ఈ ఒక ఆర్గాన్కి కాకుండా లివర్, కిడ్నీ, హార్ట్ లాంటి అన్ని ఆర్గాన్స్కి మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఈ జీవనాలు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎవరైతే బ్రెయిన్ డెత్ అవుతారో అంటే మనము పూర్తిగా బ్రెయిన్ మనం పనిచేయకుండా అవయవాలు మాత్రమే పనిచేస్తున్నప్పుడు ఈ ఆర్గన్ డొనేషన్ చేసి మనం ఆర్గన్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మనకి 1400 డోనర్స్ నుంచి దాదాపు 4000 పైగా మనము ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అది 2000 పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, 1500 పైన మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అదేవిధంగా 300 పైగా మనము లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ 200 పైగా మనము హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మొత్తం మనము ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ దాదాపు 4000 పైన మనం చేయడం జరిగింది. మన దేశంలో మన తెలంగాణ ముందంజలో ఉంది కాబట్టి తెలంగాణకి బెస్ట్ స్టేట్ అవార్డు అనేది మనకి 3rd ఆగస్టున ఢిల్లీలో ఇవ్వడం జరుగుతుంది. తన కుమారుడికి కిడ్నీ సమస్య ఉన్న కారణంగా తన కిడ్నీని తన కుమారుడికి ఇటీవల దానం చేయడం జరిగిందని సుష్మా అన్నారు. ఇది నిమ్స్ ఆసుపత్రిలో జరిగిందని, అప్పటి నుంచి తన కొడుకు కోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ బాబుకు మొన్న జూలై 4th 2024 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. డాక్టర్ రాహుల్ దేవరాజ్ గారు చేశారు. బాబుకి ఇప్పుడైతే బాగానే ఉంది. నేనే డోనర్ని. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో బాగా ఉంది. ఇక మరో మహిళ శారద మాట్లాడుతూ తన కుమారుడికి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందన్నారు. తన కొడుకు ఆరోగ్యం మెరుగైందని తెలిపారు. 2023 ఏప్రిల్ 6th వాడికి కిడ్నీ ఆపరేషన్ అయింది. నేనే డొనేట్ చేశాను. ఇప్పుడు మన హెల్త్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మా బాబు హెల్త్ చాలా బాగుంది. మరో వ్యక్తి తిరుపతి మాట్లాడుతూ జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా తనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. నాకు జీవన్ ద్వారా కిడ్నీ వచ్చింది. నాది ట్రాన్స్ప్లాంట్ అయ్యి డిసెంబర్ 30న ట్రాన్స్ప్లాంట్ అయింది. ఇప్పటికి 7 months అవుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏం లేకుండా ఆరోగ్యంగా బాగున్నాను. అవయవదానం వల్ల ఎంతో మందికి పునర్జన్మ లభిస్తుందన్నారు. సకాలంలో అవయవాలు అందక నిత్యం ప్రాణాలు కోల్పోతున్న వారిని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.